క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నిస్వార్థ రాజకీయ నాయకునిగా ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య చేసిన సేవలు ఎనలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు పట్టణంలోని దివంగత పోతుల చెంచయ్య 29వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పోతుల చెంచయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి డోలా మాట్లాడుతూ పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు పోతుల చెంచయ్య అన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోతుల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అతిథులు టంగుటూరు పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న పోతుల చెంచయ్య విగ్రహంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెంచయ్య విగ్రహాలను కూడా సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పోతుల చెంచయ్య ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని వక్తలు అన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్గీయ పోతుల చెంచయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారు కలిసి టంగుటూరు గ్రామంలోనూ, అదేవిధంగా జమ్మలపాలెం, కాకుటపాలెం గ్రామాల్లో ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. వారు సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్ని సేవలు అందించారు. వారు నిరాడంబరంగా, నిజాయితీగా అభివృద్ధి చేశారు. వారి వారసత్వంగా రామారావు గారు కూడా రాజకీయాల్లో అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిపించడంలో ఎనలేని కృషి చేశారు. ఈరోజు క్రిస్మస్ కూడా ప్రత్యేకంగా, అంటే వారు అసూలు బాసిన రోజు, అది క్రిస్మస్ అనగానే కూడా చెంచయ్య గారి వర్ధంతి కార్యక్రమం ఉందనేటువంటి గుర్తింపుగా వచ్చే విధంగా ఉంది. ఈ సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, రాజకీయ దురంధరులు, రాజకీయ భీష్మాచార్యులు పెద్దలు శ్రీ పోతుల చెంచయ్య గారి టంగుటూరులోనూ ఇతర ప్రాంతాల్లో కూడా ఘనంగా కూడా వారిది జరుపుకుంటూ వస్తున్నాం. పెద్దలు శ్రీ పోతుల చెంచయ్య గారు మా కుటుంబానికంటే మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి నుంచి అత్యంత ప్రేమ పాత్రలుగా ఉండేవారు. 1 డిసెంబర్ 1995 సంవత్సరం మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పైన కాల్పులు జరుగుతున్నప్పుడు కూడా చెంచయ్య గారు ఆ ఆఫీసులో కూడా ఉండటం, అది పాపం చూడలేక ఎంతో బాధతో కూడా తర్వాత కలిసినప్పుడు వారు ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఆ తర్వాత పార్వతమ్మ గారు కూడా రాజకీయంలో వచ్చినప్పుడు, నేను కూడా రాజకీయాల్లో వచ్చి పోటీ చేస్తున్నప్పుడు కూడా వారికి మంచి ఆలోచన, సొంత మనుషులు ఎంపీగా కూడా వారి కుటుంబాల నుంచి కూడా పోటీ చేస్తున్న భావంతో ఎంతో కష్టపడి ఎలక్షన్లో కూడా వారు కూడా తిరిగేవారు. అదేవిధంగా వారు మరణించిన తర్వాత ఆ పరంపర కొనసాగించే దాని కొరకు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ పోతుల రామారావు గారు, వారి సోదరులందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, నరసింహరావు గారు, కృష్ణారావు గారు, వారు కూడా అందరూ కలిసి ఈ వర్ధంతి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరపడం కూడా చూసాం. 29వ వర్ధంతి ఇది. నేను కూడా క్రమం తప్పకుండా 29 సంవత్సరాలు వస్తూనే ఉన్నాను వారి వర్ధంతి కార్యక్రమానికి. భగవంతుడు నాకు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు కూడా వస్తాను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, సంతోషం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.